జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గాలివీడు మండలం తూముకుంట గ్రామంలోని టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ సోలార్ కంపెనీలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ నిర్వహించిన అనంతరం ఎస్పీ ప్రజలకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ప్రజల భద్రత మరియు అప్రమత్తత కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, తమ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు ఎస్పీ విద్యాసాగర్. ప్రజలందరూ బాధ్యతగా మెలిగి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. భవిష్యత్తులో ఎలాంటి మాక్ డ్రిల్స్ మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల భద్రత శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పీ విద్యాసాగర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోలార్ కంపెనీ మేనేజర్ రవీంద్ర జోషి, రాయచోటి ఆర్డీఓ ఏ శ్రీనివాస్, గాలివీడు ఎంఆర్ఓ భాగ్యలత, లక్ష్మీరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె రాజారెడ్డి, గాలివీడు ఎస్ఐ రామకృష్ణ, లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ రవీంద్ర, లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఫైర్ అధికారులు, సిబ్బంది, మెడికల్ సిబ్బంది, సోలార్ కంపెనీ సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈరోజు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేయాలని మనకి డైరెక్షన్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు మన జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం మాక్ డ్రిల్ అనేది అహోబిలం టెంపుల్లో ప్రిమైసెస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి అటాక్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఒక అటాక్ అయిన తర్వాత అటాక్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఒక్కసారి అయిన తర్వాత మనము ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తామో, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రోల్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి, అలాగే సామాన్య ప్రజలు, భక్తులు ఎవరైతే టెంపుల్ లోపల ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎలా చేస్తాం మనం మాక్ డ్రిల్ అనేది ఈరోజు ఒక సినారియో క్రియేట్ చేసి మనం ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేసిన అహోబిలం టెంపుల్ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అందరి కోఆర్డినేషన్ తోటి మనం ఈ మాక్ డ్రిల్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాము. ఆల్ డిపార్ట్మెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.